సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొండపాక మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ మంచాల నవీన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి నాయకులచే స్థాపించబడిన పార్టీ నేడు ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు అనుగుణంగా ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ స్వామి, కిషన్, మల్లేష్, హరికృష్ణ, రమేష్, ప్రశాంత్, కనకరాజు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొండపాక గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద బీజేపీ జెండా ఎగరవేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉండి అదేవిధంగా ప్రతి గ్రామానికి ఎన్నో రకాలుగా ఫండ్స్ ఇస్తూ ప్రతి చిన్న పనికి ఒక సీసీ రోడ్ వేయాలన్నా, ఒక డ్రైనేజీ కట్టాలన్నా, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలన్నా, ఒక పారిశుద్ధ్య మెంబర్స్కి, ఎంపీడబ్ల్యూ వర్కర్స్కి శాలరీస్ వేయాలన్నా ప్రతిదీ కూడా మన సెంట్రల్ నుంచే ఫండ్స్ రావడం జరుగుతుంది. వాటిని ఉపయోగించే మనం ఈ గ్రామాల్లో అభివృద్ధి చేయగలుగుతున్నాము. ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి మన బీజేపీ పార్టీలో ఉన్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం. ఈ విధంగా ప్రజల క్షేమం కొరకు ఎంతో కష్టపడుతున్నటువంటి బీజేపీ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్ళి ఆ పార్టీ యొక్క పనులన్నింటినీ గ్రామంలో ప్రజలందరికీ తెలియజేస్తూ పార్టీ ఆశయాలను తప్పకుండా నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొండపాక మండల కేంద్రంలోని భారతీయ జెండా ఎగురవేయడం జరిగింది. ఆనాడు ఇద్దరితో స్టార్ట్ అయిన పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారు స్థాపించడం జరిగింది. ఈరోజు దేశమంతా మొత్తం కమల వికాసమే ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు ఈ పార్టీ దేశంలో ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఈరోజు మేము భావించడం జరుగుతుంది. ఈరోజు సబ్కా సాబ్ సబ్కా వికాస్ అని చెప్పేసి పేద ప్రజలకు తోడుండే వ్యక్తి, ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పవచ్చు. మేము రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తామని కోరడం జరుగుతుంది.